ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదు. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయుట ముఖ్యం. ఒకవేళ ఉపనయనమునకు ఆగు ఖర్చు అంతయు భరింప సఖ్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభవనలతో తృప్తిపరిచినను ఫలం కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలం సరితూగును. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడగును. ఇందులకొక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడని ఒక రాజుండెను. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యంనకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నది తీరమందున పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జనించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్షం చంద్రుని వల్లనే దినదినాభివృద్ధి చెందుతూ అతి గారాభముతో పెంచుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగగాను, ముద్దులకు మాటలతో చూడ ముచ్చటగాను నుండెను. దినములు గడిచిన కొలది బాలిక నిండు యవ్వన దశకు వచ్చెను. ఒక దినము వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లు చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీద స్థితిలోనున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మౌని కుమారుడు నర్మదా తీరంనకు కుబేరును గూర్చి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరిని అత్తవారింటికి పంపెను. అటుల మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులను నమస్కరించి అంతవందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచూచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యమణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొక సాధు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా తీరంనకు స్నానార్థమై వచ్చును. దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి, నీవెవ్వడవు? నీ ముఖవర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలె నున్నావు. నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశం నేలుచుండేడి సువీరుడను రాజును. నా రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతంగా నేను ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియో లేదు, పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు, అట్లనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అంతచే రాజ్యభ్రష్టుడనియు నందున ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పొచ్చుకుంటుని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవెంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్య విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు
అస్థి పత్రవణ అసిపత్రవణమను నరకము అనుభవింతురు. ఆ ద్రవ్యంతో దేవముని పితృదేవత ప్రీత్యర్థమే ఏ వ్రతము చేసిన వారును నశింతురు. అదియుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహా నరకం అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసంన నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానం చెయ్యుము. అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలం, అశ్వమేధ యాగం చేసిన ఫలం పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందులక రాజు చిరునవ్వు నవ్వి, ఓయే మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చు ఫలం ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశంను చేతులారా జార విడవమంటారా? ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా? నా 2వ కుమార్తెను కూడా నేవడిగినంత ధనమో మెవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిలో తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవణ మను నరక భాగంను పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యముల అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ కీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేనెరిగినంత వరకును ఇతరులకు ఉపకారమే చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులను నరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగినని మనమునందనుకొని నిండు కొలువుదేరి ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతయు సమంగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకమును నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనము కాసించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించుటయేగాక నీచ జన్మములెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగెదను. కానా నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయించుము. అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకంనకు ఎగెదరు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమప్పును. కనుక నీవు వెంటనే భూలోకంనకేగి నీవు తెలిపినట్ల చేసితివేని
ఆ ధర్మ కార్యముల వలన నీ పితృగణం తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములను వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానం పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలు కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసంలో కన్యాదానం చేయవలననియు దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనతను చూపువాడు శాశ్వత నరకమునకు ఏగును. త్రయోదశాధ్యాయం 13వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.